నా పేరు జనసేన జాని, పాలకొండ నియోజకవర్గం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి. మరి 2014 మార్చి 14 నాడు జనసేన పార్టీ ఆవిర్భావ పుట్టినరోజు జరిగింది. మరి ఆ యొక్క పార్టీ 2014 పెట్టడానికి గల కారణం, జనం కోసం ఖచ్చితంగా నేను రాజకీయంలోకి రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తన కెరీర్ని పణంగా పెట్టి జనం కోసం జనసేన పార్టీని అనేది స్థాపించడం జరిగింది. మరి నేటికి 11 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత 11 సంవత్సరాలు కూడా అతను ఏ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో ఫెయిల్ అవుతూ విఫలమవుతూ ప్రత్యర్థి పార్టీ దగ్గర చులకనగా చేసే రోజులు కూడా అతను అవమానాలు భరించాడు. మరి వైసీపీ నాయకులు, వైసీపీ అధినేత అయిన ముఖ్యమంత్రి గారైన ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయాడు, పోటీ చేసిన ప్రతి దగ్గర కూడా ఓడిపోతూనే ఉంటాడు, ఇలాంటి వ్యక్తికి రాజకీయం ఎందుకు అని చెప్పేసి అనేసి హేళన చేసేవాళ్ళు. మరి 11 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అతను విజయం సాధించడము, 11 సంవత్సరాలు పోరాడాడో ఆ పోరాటంలో 11 సీట్లకే వైసీపీని మట్టుపెట్టడం జరిగింది. ఒక ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రభుత్వం రావాలి, కూటమి ప్రభుత్వం స్థాపించాలి, మనం కూటమిగా వెళ్ళాలని నరేంద్ర మోడీ గారిని నచ్చజెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలుగా కూటమి కలిసి వెళ్తేనే ప్రభుత్వం వస్తుంది, ప్రజలకు కూడా మంచి చేయడం జరుగుద్ది, ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘంగా ప్రజలకి ఒక మంచి పథకాల ద్వారా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే సెంట్రల్లో కూటమి ప్రభుత్వం, సెంట్రల్లో గవర్నమెంట్, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ రెండు ఒకటే అనుసంధానంగా ఉండాలని చెప్పేసి అనేసి చేయడం జరిగింది. కాబట్టి ఈ 2025 మార్చి 14న పిఠాపురంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచారో ఆ యొక్క నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఆవిర్భావ దినోత్సవం అనేది చేయడం జరుగుతుంది. మరి ఆ యొక్క కార్యక్రమంకి కేవలం ఆంధ్రప్రదేశే కాదు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణ కానీ, అటు కేరళ, తమిళనాడు నుంచి కూడా, కర్ణాటక నుంచి కూడా ఈ పిఠాపురం రావడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క జన సైనికుడు గత 10 సంవత్సరాల నుంచి సామాన్య కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్క జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారి మీద కేవలం అభిమానంతో, ఆయన మీద భక్తితో ఈ రాజకీయ పార్టీ కోసం సేవలు చేసి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ వృత్తిని, వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ విద్యార్థి దశను కూడా తృణప్రాణంగా పణంగా పెట్టి పార్టీ కోసం నలుమూల నుంచి పనిచేసిన వ్యక్తులు ఈరోజు వాళ్ళ నాయకులుగా గుర్తింపు లేకపోయినా సరే, మేము ఏ పార్టీ కోసం అయితే గత 10 సంవత్సరాల నుంచి పనిచేసామో ఆ పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో 21కి 21 స్థానాల్లో గెలిచి 100 స్ట్రైక్ రేటుతో గెలిచామని ఒక ఆనందంతో డిప్యూటీ సీఎం హోదాలో మొట్టమొదటిసారి ఈ యొక్క ప్లేనరీ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ప్లేనరీ సందర్భంగా మా పాలకొండ నియోజకవర్గం జనసేన శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు మరి 4 మండలాల్లో కూడా బస్సు సౌకర్యం జన సైనికులకి కేటాయిస్తూ, అలాగే పక్క నియోజకవర్గాల్లో కూడా మన్యం జిల్లాకు సంబంధించిన ఏ నియోజకవర్గంలో ఎవరికి నా యొక్క సహాయ సహకారాలు కావాలన్నా సరే మీకు ఖచ్చితంగా నేను అండగా ఉంటానని జయకృష్ణ గారు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క జన సైనికులు, అభిమానులు పార్టీలకు అతీతంగా కూడా రేపు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతారు, ఏం చెప్తారు, ఈ రాష్ట్రానికి ఏం సందేశం ఇస్తారో, తదుపరి భవిష్యత్తు, పార్టీ భవిష్యత్తు ఎలాగ ఉంటుంది, ప్రజల భవిష్యత్తు ఎలాగ ఉంటుంది, ఆ యొక్క సందేశాన్ని వినాలని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఉద్యోగ రీతికి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా, ఆంధ్రుడు అనేవాడు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సందేశం కోసం ఎదురు చూస్తున్నారు. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని విజయకేతనం చేసే బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్రుడిగానే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.